18వ వార్డు అభ్యర్థి మీనా సికిందర్ గారిని గెలిపించిన నా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాసంలో రంజాన్ దినంలో ప్రత్యేకమైన నా తరఫున మా మిస్సెస్ తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలుపుకుంటున్నా. मैं तेलुगु में बात करते हैं. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చిన ఆజాద్ యూత్ ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గతంలో ఇప్పుడు గెలిచిన 4వసారి ప్రతిసారి నా మైనార్టీ తరఫున 650, 450, ఈసారి 480. ప్రతిసారిలో ఈ బీజేపీకి సంబంధించిన మైనార్టీకి సంబంధించిన ఓటు శాతం బీజేపీకి రాదు అనేది యావత్ భారతదేశంలో ఉంది. కానీ నాది 12వ వార్డు ఉండే, 11వ వార్డు ఉండే, 18వ వార్డు ఉండే, మళ్ళీ ఇప్పుడు కూడా 18వ వార్డు ఉంది. నా ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో మీకు ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా. ఈనాడు కూడా భారతీయ జనతా పార్టీ ముస్లింలను వేరుగా చూడలేదు, ఎప్పటికి కూడా చూడది. మనం అన్నదమ్ములుగా అక్కజెల్లెలుగా అందరము ఇక్కడ ఉన్న నివాసంలో ఉంటున్నాము. ఎలాంటి అపోహలకు పోకుండా మీకు పని ఏదున్నా నేను దగ్గరుండి చేసుకున్నా. 12 గంటల రాత్రి, 1 గంటల రాత్రి, 2 గంటల రాత్రి ఆ వాటర్ సమస్య ఉన్నా ఆ టైంలో నేను చేసుకున్నా. మీరు అభిమానంతో ప్రతి సంవత్సరము మిటిపిల్లులో 26 వార్డులలో ఇంత మైనార్టీ ఉండగా కూడా నన్ను గెలిపిస్తున్నారంటే ప్రత్యేకమైన కారణం మనం కలిసి ఉన్న విధానం. లోకమంతా తెలుసు సుఖేందర్ అంత మైనార్టీ ఉన్నా ఎందుకు గెలుస్తున్నారంటే స్నేహభావంతో, ఒక కుటుంబంతో, మనకున్న రిలేషన్ తోటి గెలుస్తున్నామని బయట సమాజానికి తెలియదు. బీజేపీకి ముస్లిం దూరం అని కళా జీవితం లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోండి. ఇది ఈ అడ్డ పక్కా. అందుకోసమే స్నేహభావంతో ఉన్నాం. ఈ రంజాన్ పవిత్ర మాసంలో మీరు ఎలా ఉన్నారో మీకు కూడా తోడు వాదోడుగా ఉండి మీ పనిలో నేను ఖచ్చితంగా మీ భాగస్వామ్యమై మీ అభివృద్ధి ఏ విధంగా ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఇళ్లలో పెన్షన్లు కానీ, వాటర్ సమస్య కానీ, ఏ సమస్య లేకుండా చూసుకున్నా. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో పని కాలేదు. వాస్తవంగా ఏదన్నా మిగులుతే రోడ్డు విషయంలో కానీ చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. పెన్షన్ వచ్చేది ఉన్నది, కొన్ని ఉన్నాయి. అన్ని ఖచ్చితంగా నెరవేరుతా. నా మీద మీకు ఈ మంచి అభిప్రాయం ఉన్నందుకు మా ఇద్దరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.